హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా మీరు అందరూ? మేము బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే మరి కట్టెల పొయ్యి మీద అయితే పప్పుచారు కాసుకోబోతున్నానండి. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద కాసిన పప్పుచారు అసలు టేస్టే వేరుగా ఉంటుంది. అందుకని చెప్పేసి చాలా రోజుల తర్వాత అయితే నేను కట్టెల పొయ్యి మీద అయితే పప్పుచారు అయితే నేను ఎలా కాసుకుంటానో ఆ విధంగా అయితే నేను కాసుకుంటానండి. మిద్దె తోటలో ఉన్నటువంటి పచ్చిమిరపకాయలు గట్ట కోసుకొని మరి నేనైతే పప్పుచారు అయితే కట్టెల పొయ్యి మీద కాచేస్తాను. చూసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద అయితే. మరి అందుకని చెప్పి రోజు అయితే కాసుకుంటాను. చూసేయండి, ఇదిగోండి మట్టి దాకలో అదిగోండి కట్టెల పొయ్యి అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దాని మీద అయితే నేనైతే పప్పుచారు అండి, సాంబార్ గట్ట కాదు, పప్పుచారు కాసుకొని మరి మీకు చూపిస్తాను. మాకు చాలా ఇష్టం పప్పుచారు అంటే, నాకైతే చాలా ఇష్టం పప్పుచారు అయితే. ఇదిగోండి మట్టి దాకలో అయితే కందిపప్పు వేసుకున్నాను. ఇప్పుడైతే కడుక్కుందాం వచ్చేయండి. కందిపప్పు అయితే 3 సార్లు బాగా మంచిగా కడుక్కోవాలండి. కొన్ని కందిపప్పులు అయితే స్మెల్ వస్తా ఉన్నాయి ఈ మధ్యకాలంలో, అందుకని చెప్పేసి బాగా కడగాలి. నేనైతే కడిగేసి నీళ్ళు అయితే మొక్కలకు పోస్తానండి. ఇది చాలా మంచిది మొక్కలకి. బియ్యం కడిగిన నీళ్లు కానీ, తర్వాత పప్పులు కడిగిన నీళ్లు కానీ చాలా మంచిది. ఇదిగోండి ఇక్కడైతే బీరపాదు ఉంది, బీరపాదుకి అయితే పోస్తున్నాను. అలాగే కొన్ని మొక్కలకి ఇంకొకసారి అడుగుతానండి. ఈ నీళ్లు కూడా ఇంకో మొక్కకు పోస్తా. కరివేపాకు మొక్కకు పోస్తా. కరివేపాకు మొక్కలకి బియ్యం కడిగి నీళ్లు, పప్పు కడిగి నీళ్లు చాలా బలం, ఆకుకూర బాగా వస్తుందండి. ఇక్కడ ఉంది చామంతి పూలు. ఇదిగోండి కరివేపాకు మొక్క అయితే ఇక్కడ ఉంది. ఇదిగోండి 2 సార్లు అయితే పప్పు కడిగాను శుభ్రంగా. వాటర్ అయితే పోస్తున్నాను ఇందులో. పప్పు ఉడకటానికండి. ఇప్పుడైతే పప్పు పొయ్యి మీద పెడతాను వెలిగించుకుని. ఇదిగోండి పొయ్యి వెలిగించి పప్పు అయితే పెట్టాను దీని మీద. పప్పు అయితే పెట్టాను, ఉడుకుతా ఉంది. పచ్చిమిరపకాయలు కోద్దామండి పప్పులోకి. చూడండి ఇగో చెట్టు నిండా పచ్చిమిరపకాయలు ఉన్నాయి. నేనైతే కోస్తున్నాను ఇప్పుడు. మన మిద్దె తోటలోంచి వచ్చిన పచ్చిమిరపకాయలు పెట్టి మనం అయితే ఇప్పుడు పప్పుచారులో వేసుకోబోతున్నాం. ఇదిగోండి పప్పుచారులోకి అయితే పచ్చిమిరపకాయలు ఇవి కోసుకుంటున్నాను. ఇదిగోండి అంత పెద్దగా వేస్తారా? ఇదిగోండి కాయలు ఇవి అయితే ఇప్పుడు సరిపోతాయండి. ఇంకా ఉన్నాయి కానీ కొయ్యను, ఇవి సరిపోతాయి. ఈ కడిగేసి పప్పులో వేస్తాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు పప్పులో అయితే వేస్తున్నాను. పప్పుతో పాటు ఉడకాలి అవి. ఉల్లిపాయ ఉంది ఇక్కడ, ఉల్లిపాయ కూడా కోసి వేస్తానండి పప్పులో. సరే ఎంత బాగుందో, బయట వంట చేసుకుంటే ఎంత బాగుందో, చాలా హ్యాపీగా ఉంది. మిద్దె తోటలో అటు ఇటు తిరిగితే చేసుకోవచ్చు న్యాచురల్గా చక్కగా. ఈరోజు కట్టెల పొయ్యి మీద అయితే పప్పుచారు అయితే కాసుకుంటున్నాం. చాలా బాగుంటుంది. 2 ముద్దలు ఎక్కువే తినొచ్చండి. ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కోసుకుంటున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు కడుగుతున్నాను. ఇది కడిగేసి కూడా పప్పులు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 చక్కగా 3 కలిపి ఉడకాలండి. ఇప్పుడు పొయ్యి అయితే చక్కగా మండుతూ ఉంది. సరే కట్టెల పొయ్యి బాగా మండుతుంది. పప్పు అయితే పెట్టాను కదా, ఇప్పుడే ఉడుకుతా ఉంది. పొయ్యి అయితే మంచిగా అంటుకుందండి. ఈలోపు పప్పు ఉడికేటప్పటికి మధ్యలో టమాటాలు వేస్తాను కట్ చేసి. పొయ్యి మీద పప్పు అయితే ఉడుకుతా ఉందండి. ఈలోపు ప్రభు అయితే చూడండి అలాగా మొక్కల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏం పళ్ళు అంటే మల్బరీ పళ్ళు ఉన్నాయి, కోసేసుకుంటున్నాడు. ఇక ఏం కోసుకుంటున్నా?
బొబ్బలు వచ్చినాయిరా పెద్ద పెద్ద కాయలు. నేను కూడా కోసి తింటా. భలే తీగా ఉన్నాయి. చెప్పు తిను. తినవా? చెట్టు నిండా కాయలే. తిను, కోసి తిను. ఎలాగున్నాయో చెప్పు. ఈ కాయలు బాగుంటాయి, తీగా ఉంటాయి, పలుపలగా ఉంటాయి, సూపర్ ఉంటాయి. రోజుకి నాకు ఇన్ని కాయలు వస్తున్నాయి. ఇప్పుడు కాయలు వస్తున్నాయి రోజు నాకు. ఇదేనండి ఇస్తారా మిద్దె తోటలో అయితే ఇలా కోసుకొని తింటా. మేమైతే వంట పని అయితే చేసుకుంటున్నాను. చాలా బాగున్నాయి కాయలు. అంత పెద్ద పెద్దవి వచ్చేసినాయి. పప్పు ఉడికిందో లేదో చూసేద్దాం ఇప్పుడు వెళ్ళి. పొయ్యి అయితే బాగా మండుతూ ఉంది. ఇదిగోండి పప్పు అయితే ఉడుకుతూ ఉంది. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి పప్పు ఉడుకుతూ ఉంది కదండి. సగం అయితే ఉడికింది. ఇప్పుడైతే నేను ఇదిగోండి టమాటాలు కోసాను. ఈ టమాటాలు వేస్తున్నానండి. కుక్కర్లో అయితే మొత్తం అన్నీ వేసి కలిపేసి పెట్టేస్తాం విజిల్స్ వచ్చేదాకా. మరి ఇది మట్టి సెట్లో పొయ్యి మీద ఉంటున్నాం కాబట్టి ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా ఉడికించుకుందాం. అవి కూడా ఉడుకుతాయి అన్నమాట. ఉప్పు అయితే ఉడుకుతా ఉంది కదండి. ఇది లోపు చింతపండు అయితే నానబెడుతున్నాను నేను. ఇదిగోండి నీళ్ళు పోసి నానబెడితే చక్క మెత్తగా అవుతుంది కాబట్టి కొద్దిసేపు అయితే నాననిచ్చుకుందాం. పప్పు అయితే చక్కగా ఉడుకుతా ఉందండి. పప్పు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఉడుకుతా ఉన్నాయి. ఇది నేనైతే చింతపండు అయితే రసం పిండుకుంటున్నాను. ఉడికిన తర్వాత శుభ్రంగా చక్కగా పప్పు గుత్తెట్టి బాగా నలిపేసుకొని అప్పుడు పులుసు అయితే అందులో పోసేసుకొని మళ్ళీ తెరలనిచ్చి కొత్తిమీర, కరివేపాకు అన్నీ మన తోటలో ఉన్నాయి పోసేసుకుని అందులో వేసుకుని చక్క తాలింపు వేసుకొని అన్నం అయితే తినేద్దామండి. భలే సూపర్గా ఉంటుంది. ఉప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇదిగో ఇప్పుడైతే మనం పప్పు గుత్తెట్టి బాగా నలిపేసుకుందాం. పప్పు నలిపేసి చింతపండు పులుసు పోసేస్తాం ఇందులో. ఇదిగో అండి మరి పప్పు అయితే ఈ విధంగా పప్పు గుత్తెట్టి చక్కగా అయితే నలిపేసుకుంటున్నాను. పైకి చూడొచ్చు. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇది చింతపండు రసం అయితే పోస్తున్నాను ఇందులో. అయితే పొయ్యి మీద పెట్టుకుందాం. చింతపండు రసం పోసాను కదా, కొంచెం వాటర్ కూడా పోస్తానండి. పప్పు గుత్తెట్టి పప్పు నలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నలుపుకోవాలండి. ఎందుకంటే మట్టి సెట్టు కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే ఉప్పు, కారం, పసుపు వేస్తానండి. ఉప్పు అయితే వేస్తున్నాను. మన చాలంత అయితే వేసుకోవాలి. తర్వాత కారం వేస్తున్నాను. అదిగోండి ఒక స్పూన్నర పోసాను. అది పసుపు వేస్తాను. అదిగోండి ఇప్పుడు అందులో కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకోవాలి. మనము వేద్దాం, కోసుకొచ్చుకుని వేద్దాం. ఉప్పు, కారం, మరి పసుపు అన్నీ వేసాను కదండి. ఇది ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి నేను కరివేపాకును, కొత్తిమీర తీసుకొస్తానండి. కోసుకొస్తాను. అది అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఉంది, కోస్తున్నాను. తాలింపులోకి కావాలి. తర్వాత మనం తెల్లేటప్పుడు కూడా పచ్చికరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి కొత్తిమీర. పప్పుచారులోకి చాలా టేస్ట్గా ఉంటాయి కొత్తిమీర. కరివేపాకు, కొత్తిమీర కోసుకున్నాను.
లక్కీ అంటే ఆడ పడుకుందా, పడుకొని ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసి చారులు అయితే వేస్తానండి. కొత్తిమీర వేసుకోవాలి ఇందులో. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా తెరులుతూ ఉంటే భలే సూపర్గా అయితే ఉంటుందండి పప్పుచారు. ఇటువంటి కాళ్ళతోటే వేసాను. ఇప్పుడు ఇవన్నీ మనమైతే పొంగబెడదాం. అసలు కొంచెం కష్టమైనా కానీ కట్టెల పొయ్యి మీద కాసుకుంటే దాని టేస్టే వేరండి. మంచి వాసన కూడా వస్తుంది, మంచి స్మెల్ వస్తుందండి పప్పుచారు. ఈ వాసన చూస్తుంటుంటేనే ఇప్పుడు తిందామా అనిపిస్తుంది. చూసారా ఎంత బాగా మంచిగా. అబ్బా, కొత్తిమీర వేసాం కదా, కరివేపాకు వేసాము తెల్లేటప్పుడు కాబట్టి చాలా బాగా ఉంది. కొంచెం కష్టమైనా కానీ ఇలా కట్టెల పొయ్యి మీద అప్పుడప్పుడు కాసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడైతే నేను దించేసి కొంచెంసేపు తరలించి దించేసి తాలింపు అయితే వేసుకుంటానండి. తాలింపుకి అయితే ఆయిల్ పోస్తున్నానండి. పప్పుచారు అయితే ఇదిగో గిన్నెలో పోసాను. భలే ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇప్పుడు తాలింపు వేసి తినేద్దాం. జీలకర్ర, చిన్నుల్లిపాయలు, పెద్దుల్లిపాయి, తర్వాత ఇవ్వండి తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేసి అయితే నేను తాలింపు అయితే పెడుతున్నానండి. ఇవి ఎండుమిరపకాయలు ఇదిగోండి, అన్నీ కూడా వేగినాయి. ఇప్పుడు కరివేపాకు అయితే వేస్తున్నాను. నేనైతే కాళ్ళతో వేస్తానండి, మన మిద్ది తోటలో కరివేపాకే కదా, అందుకని చెప్పేసి కడిగేసి కాళ్ళతో అయితే వేస్తాను. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు ఈ యొక్క పప్పుచారు అయితే ఇది ఇందులో పోస్తున్నాను. సరే ఎంత బాగుందో పప్పుచారు అయితే. అబ్బా, ఇప్పుడైతే తినేయాలండి, ఆగట్లేదు ఇంకా. పప్పుచారు అంటే అంత ఇష్టం మాకు. ఇప్పుడు తింటాం, చూసేద్దరు కానీ ఉంది కళ్ళల్లోకి. కొంచెం కష్టమైనా కానీ అప్పుడప్పుడు ఇలా కాసుకొని తినాలండి. ఇది ఇప్పుడు నేనైతే పప్పుచారు వేసుకుంటున్నాను. చూసారా, ఇవ్వండి. ఎక్కువ పప్పుచారు వేసి తినాలి, చాలా బాగుంటుంది. ఓ పక్క నుంచి పొగ, ఓ పక్క నుంచి వేడి వేడి చారు, వేడి వేడి అన్నం, సూపర్ టేస్టీగా ఉంటుందండి. తింటున్నానండి అన్నం అయితే. పప్పుచారు నాకు భలే ఇష్టం. బా, ఈరోజు ఇంట్లో ఒక్క సుక్క కూడా మిగలదు, ఇప్పుడు అయిపోద్ది అంత బాగుంది. చాలా బాగుందండి. నేను కాసినట్టు ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ తింటారు ఇష్టంగా. చాలా బాగుందండి. ఇదేనండి వీడియో. మన మిద్దె తోటలో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పప్పుచారు అయితే కాయిస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ అందించండి. బాయ్ అండి.